రాజనగరం నియోజకవర్గంలోని బూరుగుపూడి గేట్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన సామాజిక సాధికారిక బస్సు యాత్ర సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. జగన్ పాలనలో సాధించిన ప్రగతిని మంత్రులు ఎలుగెత్తి చాటారు. అంతకుముందు దోసకాయలపల్లి గ్రామం బీసీ కమ్యూనిటీ హాల్లో జరిగిన మీడియా సమావేశంలోనూ మాట్లాడారు. అక్కడి నుండి బస్సు యాత్రగా బయలుదేరి బూరుగుపూడి గేటు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ తిరువూరులో చంద్రబాబు సభ వెలవెలపోయిందని, ఇక్కడ సామాజిక సాధికారిక బస్సు యాత్ర సభకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారని, రాజా గెలుపు ఖాయమని అన్నారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగా నాగార్జున మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు భరతం పట్టాలని, సీఎం జగనన్నను కాపాడుకోవాలని కోరారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సినీ నటుడు అలీ మాట్లాడుతూ రాజమండ్రి, రాజానగరం రాజా అంటే RRR అని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజాకు తిరిగే లేదన్నారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ తదితరులు మాట్లాడారు. వీళ్ళ పక్షాన ఈ మధ్య కాలంలో మీరు రాజకీయాలు చూస్తూ ఉన్నారు. ఢిల్లీ నుంచి వీళ్ళందరికీ మద్దతుగా ఒక జాతీయ పార్టీ అడుగు పెట్టబోతా ఉంది. దేనికి? పేదల పక్షాన పోరాటం చేసి పేదల కోసం ఆరాటపడుతున్న పేదల మనిషి అయిన జగనన్నని ఓడించడం కోసం అందరూ కూడా కలిసి కట్టుగా కుట్రలతో రాబోతా ఉన్నారు. ఆలోచన చేయండి. ఈరోజు సామాజిక సాధికార యాత్ర బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, కాపులు అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో భాగస్వాములు. పెద్దపీట వేశాడు. ఈరోజు రాష్ట్రంలో 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రుల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి గౌరవించిన జగనన్న. అదేవిధంగా 9 రాజ్యసభ సభ్యులుంటే 4 రాజ్యసభ స్థానాలు మనకిచ్చిన జగనన్న. ఇక్కడ వేదిక మీదే పెద్ద ఆయన కూడా ఉన్నాడు. బోసన్న లాంటి పెద్దల్ని రాజ్యసభ స్థానానికి పంపించిన జగనన్న. నాయకుడైనా కథానాయకుడైనా మీరు డిసైడ్ చేస్తేనే అతను గొప్పోడు అవుతాడు. చాలామంది చెప్తారు మేము బటన్ వేస్తే ఎక్కడికో కొట్టుకుపోతారని. మీరు బటన్ కాదు వేసేది. ఎలక్షన్ రోజున ఆ మిషన్లు ఉంటాయి కదా, బటన్ వేసేది వీళ్ళు. ఇక్కడికి వచ్చిన ప్రజలు వీళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు సీఎం అనేది. ఎందుకంటే మంచి పని చేసే వాళ్ళకి తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు, అభిమానిస్తారు. అందుకోసమే 150 సీట్లు వచ్చినాయి అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకు 175 అని చెప్పేసి ప్రతి మీటింగ్లో సీఎం గారు చెప్తుంటారు. వై నాట్ 175? ఎస్, 151 ఇచ్చారు కాబట్టి 175 ఎందుకు ఈ ప్రజలు నాకు ఇవ్వరు, నేను వీళ్ళ కోసం చాలా చేశా అని చెప్పి ఈ రోజున వారు ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. ఇచ్చిన హామీలన్నీ 100కి 100 ఒక్కరు కూడా మిగిల్చకుండా మన ఆర్థిక పరిస్థితి అనుకూలించినప్పటికీ ఏదో విధంగా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మనం అంగీకరించవలసిందే. అది మనం ఒకసారి కొంచెం ఆలోచన చేస్తే రాజకీయ పార్టీల మీద కొంచెం విశ్వాసం పోయింది ప్రజలకు. ఎంచేదంటే ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయట్లేదు అని. ఎన్నికల్లో ఒక మాట మాట్లాడతారు, ఎన్నికలు అవగానే పూర్తిగా వ్యతిరేకతగా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే 642 హామీలు ఇచ్చారు. 600 హామీలను గాలి విడిచిపెట్టేశారు. ఇది ఇక్కడ వెనుకబడిన తరగతుల మహాసభ. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు అంటే సామాజిక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రాజకీయ సమానత్వంతో పాటు అన్ని రంగాల్లో కూడా దాదాపు 100కి 60% ఈ బడుగు వర్గాల వారినే ముందుకు తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే. ప్రత్యర్థుల్ని మీరు చూసినట్లయితే పూటకో జెండా
పూటకో మాట పూటకో పార్టీ పట్టుమని 2 ఎన్నికలకు కూడా ఒక పార్టీలో ఉండి కొనసాగేటటువంటి మనస్తత్వాలు వారివైతే కాదు. ఈ రోజున వారికున్న ధనబలం కులబలంతో అటువైపు, నాన్న పేరు చిరస్థాయిగా ప్రజల్లో నిలిచి ఉండాలి అని చెప్పి ఉడకలేస్తున్న ఉడుకు రక్తం ఇటువైపు. ఎన్నికలు అయిపోగానే వారి వారి వ్యాపారాల కోసం ముఖాలు చాటేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడం వాళ్ళ వంతు. ప్రజల కోసం నాయకుడి మాదిరిగా కాకుండా సేవకుడి మాదిరిగా పనిచేయడం మా వంతు. విఘ్నులైనటువంటి ఓటర్ మహాశైలందరూ మంచి ఆలోచన చేసి రాజానగరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించడం కోసం రైతాంగం, మహిళలు, విద్యార్థులు, యువతకి అందరికీ మంచి జరిగే విధంగా మీరందరూ కూడా ఆలోచన చేసి మరొక్క మారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా మరొక్క మారు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.